చెప్పిన లెక్కనే ఆయన అడుగుతున్నది నేనే తప్పున అడిగినా ఆగండి నేను రాసుకోపానండి. నేను ఆయన మాట్లాడిన తర్వాత పూర్తిగా రాసుకొని ఆయనకు సమాధానం నేను మాట్లాడేటప్పుడు ఏమంటే నువ్వు మాట్లాడే బాబు ఇక రాసుకొని అడిగినా నీ కోపం వస్తే నేనేం చేయనన్నా నేను ఇప్పుడు నేనేం చేయాలి మేడం ఆయన కోపం వస్తే నేను కూడా కోపడాలా నీ కోపడను నువ్వు నా తమ్ముని వేరే పార్టీ ఉన్నంత మాత్రాన అదే లేదు అన్న చెప్పు ఏమంటారు ఆస్తక్ చర్చలో ఒక ఏదైతే జాతీయ సోషల్ మీడియాకి సంబంధించిన సుప్రియ గారు 2500 డైరెక్ట్ అకౌంట్ లో పడతాయని అబద్ధం చెప్తుంది. మరి నువ్వు ఏ విధంగా సమర్థిస్తావే దీన్ని? పడ్డాయా చూపెట్టు అడుగుతున్నా సూటిగా. డిజిటల్ సర్వే జరిగింది మధ్యలో. ఏది డిజిటల్ సర్వేలో ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్ ని అందాలనే కారణం చేత దాన్ని కొంచెం డిలే చేసిన విషయం అయితే వాస్తవం. ఎందుకు ఒక కుటుంబంలో మరి నేను ఒకటి అడుగుతున్నా, నేను 2018 మేనిఫెస్టోలో 3116 ఇస్తున్నారు కదా, మరి నిరుద్యోగ వృత్తి మరి పడ్డాయా 5 సంవత్సరాల కాలంలో? మరి ఇచ్చిరా మీరు? పడుతున్నాయి అని అబద్ధం చెప్తున్నారు అంటున్నా. ఇంకా పడట్లేదు 2500 కానీ పడుతున్నాయని ఎట్లా చెప్తున్నారు? మేము ఎక్కడ ప్రచారం చేయలేదు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు చేసినా కూడా మిస్కమ్యూనికేషన్ తో చేసి ఉండొచ్చు. కానీ తెలంగాణ ఇప్పుడు కూడా మీరు డిస్కషన్ మాట చెప్పారు. ఇంకా పడ్డాన్ని చెప్పుకుంటే మీరే నాకు వెళ్ళలేదు కదా అని చెప్పి 55,000 ఒక నిమిషం మీరు ఇచ్చిన 55,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీరే చేసిల్లా, ఎగ్జామ్స్ మీరే పెట్టిల్లా, మొత్తం మీరే చేసిల్లా? ఎందుకు ఆపారు మరి 10 సంవత్సరాలు వాటిని? ఎందుకు ఇప్పుడు నేను చెప్తా దానికి దానికి సమాధానం చెప్తా. నేను సమాధానం చెప్తా. ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మరి మధ్య మధ్యలో క్వశ్చన్ వస్తే నేను ఆగిపోవాలన్నా? ఆరుగారంటే ప్రభుత్వం కాదండి, విద్యార్థులను కంప్లీట్ గా విద్యార్థులను గ్రంథాలయంలో ఉంటే తీసుకొచ్చి కొట్టిన ప్రభుత్వం. హైడ్రా సంబంధించి పేదల ఇల్లు కూల్చిన ప్రభుత్వం. మూసికి సంబంధించి మూసి పరివాహక ప్రాంతంలో పేదల గుడిసెలు కుళ్ళగొట్టిన ప్రభుత్వం. బెటాలియన్ కానిస్టేబుల్ సంబంధించి బెటాలియన్ కానిస్టేబుల్ పోలీసులతో కొట్టించిన ఏకైక ప్రభుత్వం. లగచేతలో రైతులకు బేడీలేసి గుంజుకపోయిన ప్రభుత్వం. అదే విధంగా థర్డ్ డిగ్రీ లేసిన ప్రభుత్వం. అదే విధంగా సర్పంచ్ సావుకు వాళ్ళ సొంత ఊరు ఏదైతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వేధిస్తుంటే ఒక మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఇంతవరకు ఆమె చర్యను తీసుకోలేని చేతగాని ప్రభుత్వం. అదే విధంగా విద్యార్థుల సాగుండి ఎంత ఘోరం అండి. ఒకటి ఆంటీ రెండు ఎంత ఘోరం అండి. ఇప్పుడు చెప్తా వినండి, 60 మంది గురుకుల విద్యార్థులు చచ్చిపోయిండు. అదే విధంగా రైతులు 406 మంది చచ్చిపోయిండు. అదే విధంగా ఆటో డ్రైవర్ 103 మంది చచ్చిపోయిండు. నేతలు 28 మంది చచ్చిపోయిండు. దాదాపు 597 మంది ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన చచ్చిపోయిండు. వీళ్ళ ప్రభుత్వం సావులు కదా, వీళ్ళు ప్రభుత్వం చేసిన సావులు కదా. ఎంత అసమర్థ ప్రభుత్వం అండి. ఇందిరమ్మ రాజ్యం అంటే గీద కడుపులో పెట్టిన ప్రభుత్వం, కడుపులో బిడ్డను తీసుకుపోయే ప్రభుత్వం. అదే విధంగా వీళ్ళు ఒక ఘోరమైన అబద్ధం ఆడింది. 2 లక్షల ఉద్యోగాలకు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఏదండి జాబ్ క్యాలెండర్? ఇవన్నీ ప్రతి నెల నేను రాసుకున్నా. వీళ్ళు ఇప్పుడు ఈ నెల ఎక్కడున్నాం మనం? ఇది ఏ నెల చెప్పండి? ఏ నెల? అదే నేను మాట్లాడగలనా మరి మీకు? ఏ నెల అడగనా? నేను మాట్లాడగనా? ఇది ఏ నెల చెప్తా వినండి. ఫిబ్రవరి 25th లో డిఎస్సి పడాలి. ఏది డిఎస్సి మరి? నేను చెప్తా వినండి. నేను చెప్తా వినండి. వినరాదన్నా మీకు అది ఏం తెలియదు. తాడిపోకరింది మమ్మల్ని రోడ్డు మీద తెచ్చిన మీరే. మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని ఓడించి కాంగ్రెస్ లో కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తరఫున ఒకళ్ళతో వచ్చుకుంటే అబద్ధం అతికినట్టు చెప్పాలి అన్న. అంత రాంగ్ స్టాటిస్టిక్స్ పర్సెప్షన్ చేసుకుంటూ మా ప్రభుత్వం 9 ఏళ్లలో 2,02,735 ఉద్యోగాల నోటిఫికేషన్. ఏది టీజీపీఎస్సీ నుంచి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెప్పండి ఎంత రాంగ్ లెక్కలు ఎందుకు చెప్తావన్నా? కాకి లెక్కలు ఎందుకు చెప్తావు? వాస్తవాలు కాదు మరి కాకి లెక్కలే. మరి మాట్లాడి నిరుద్యోగం మీద చర్చ జరుపుతున్నాం అంటే మీరు అబద్ధం మాట్లాడుతుంటే ఓపిక వినాలా? అరే మొత్తం వినబ్బా, మొత్తం విన్న తర్వాత నా అబద్ధమా నిజమా నువ్వు తెలుసు. నేను చెప్తున్నా కదా, 2,02,735 ఉద్యోగాలు నోటిఫికేషన్ చేసినాం. 1,60,083 ఉద్యోగాలు బిల్ చేసినాం. అదే విధంగా 42,652 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్నాయి. అవి ఇప్పుడు మీరు 10 ప్లేస్ ఇచ్చింది నిజం, ఇందులో అబద్ధం లేదు. ఒకవేళ నువ్వు దాన్ని సమర్థించుకుని చెప్తే నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉన్నాడు. అయితే నేను చెప్తాను దరిద్రం గురించి మాట్లాడదాం అన్న. దరిద్రం గురించి మాట్లాడదాం. నేను ఏమంటున్నా అంటే మీరు చెప్పిన లెక్కలు 100% కాకి లెక్కలు.
అది ఈ వేదిక మీద నిరూపణ జరగాలి. మనం ఏం చేద్దాం అన్న ఒక పని చేద్దాం అన్న దరిద్రం గురించి మాట్లాడదాం నేను చెప్తాను ఎవరి కాకి లెక్కలు అని తేల్చడానికి పశుపతి గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. ఇంకో విషయం ఏమంటే రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అడుగుదాం. గంటా చక్రపాణి గారు టీజీపీఎస్సీ చైర్మన్ గా చేసి ఉన్నారు, వారిని అడుగుదాం, దాని మీద చర్చ జరుగుదాం. అదే విధంగా మీరు చెప్తున్నారు కదా ఒక నోటిఫికేషన్ ఉంటే పాలన నోటిఫికేషన్ ఉండదు, ఇదంతా అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని దరిద్రం ఇదంతా మాట్లాడుతానా? నిజంగా సబ్జెక్ట్ మాట్లాడే వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడరు, ఎందుకు ఎగతాళి చేసి మాట్లాడతారు? నా మాట నేను చెప్తాను, నేను గంట చక్రపాణి నడతావా అరగంట చక్రపాణి నడతావు నాకు తెలియదు, కానీ ఇవన్నీ మీ పార్టీని సపోర్ట్ చేసిన అన్ని రోజులు గంట చక్రపాణి అయ్యారు. ఎప్పుడైతే ఆయనకు ఈరోజు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని విషయం చేసారు అప్పటి నుంచి అరగంట చక్రపాణి అవుతారు. మీరు ఏరు దాటిన తర్వాత సామెత ఉంటుంది కదా, ఏరు దాటేసిన తర్వాత తెడ్డేసే రకాల మీరు కాసేపు 10 నిమిషాలు కూడా అవుతాడు, ఇంకా దరిద్రంగా దిగజారిపోతే నిమిషం కూడా అవుతాడు చక్రపాణి. లేదు అంతే, అవసరానికి ఏ ఎండకా గొడుగు పెట్టే రకాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణ పాలిట శత్రువుగా నిలబడ్డ ప్రతి ఒక్కడు గంట కాదు పావు గంట నుంచి 10 నిమిషాల నుంచి 2 నిమిషాలకు ఏది మీ సంఖలో ఉన్న రోజు మంచిగా అనిపించలేదా? మరి వెచ్చగా అనిపించలేదు? ఆ రోజు సంఖ దిగిన తర్వాత వాళ్ళు చెడ్డ వాళ్ళు అయ్యారా? సంఖ్య ఎక్కించుకొని మీకోసం కష్టపడి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదా? దమ్ము అవసరం లేదు, దానికి దమ్మెందుకన్నా? దమ్మెందుకు చూసిరా మేడం ఎంత అహంకారంగా మేడం దించింది, ఇదే ఇంత అహంకారమే దించింది. మీ అవసరాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం ఎవరెవరిని ఓన్ చేసుకున్నారో ఇదంతా వేరే లెక్క. ఎవరు తెలంగాణ కోసం నిజంగా కొట్లాడారు, ఎవరు దాన్ని ఓన్ చేసుకున్నారు, ఎవరు దాన్ని చేసి ఇదంతా లెక్కలు వేరే మాట్లాడుకుందాము. ఇప్పుడు దానికి సమయం లేదు, సందర్భము కాదు కదా. గంట చక్రపాణి గారు కానీ మీ పక్కన ఉన్న కోదండరాం గారు ఎవరి మీద కొట్లాడి? కాంగ్రెస్ పార్టీ మీద కాదు, తెలంగాణ కోసం కొట్లాడిరు. తెలంగాణ కోసం కొట్లాడారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరి మీద కొట్లాడారు? సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరి మీద కొట్లాడారు? వాళ్ళందరూ కేసీఆర్ గారి పక్కన రాలేదా? మీకు బాధ కలగలేదు ఆ రోజు? ఉద్యమం టైంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాట్లాడతారు, ఇచ్చేస్తారు. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పదవులు అనుభవిస్తున్న వాళ్ళందరూ నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ ఆ రోజు ఈ రోజు వాళ్ళు మీ సంకలనం చేయగానే వాళ్ళు మంచి వాళ్ళు అయ్యారు. ఎవరైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నిజంగా కొట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వ్యతిరేకమయ్యారు. లేదు పార్టీని బేస్ చేసుకొని మాట్లాడతారు కానీ ఎంతసేపటికి అన్న అదే అంటున్నా, నా ఫస్ట్ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ అజెండా తప్ప తెలంగాణ ఉద్యమం లేదు. ఇంకే సార్ మేడం నేనేమంటున్నా అన్న నేనేమంటున్నా ఒక మాట వినండి మేడం సార్ నేను అనాల్సిందే మేడం నేనేమంటున్నా, ఏ రోజైతే కండవాల మీద తెలంగాణ చిత్రపటాన్ని మీరు స్థానం లేకుండా చేసిరు ఆ రోజే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హతను మీరు కోల్పోయారు. మీరు ఈ రోజు మాట్లాడేది నేను చెప్తాను కలిసి ఏదైతే సపరేట్ గా ఉన్న తెలంగాణను కలిపి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నా హైదరాబాద్ లో 95 సార్లు కాల్పులు జరిపి 69లో 369 మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ దశ ఉద్యమంలో వీళ్ళు తప్పుడు నిర్ణయాలు 1200 సావులకు కారణం కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా అన్న చరిత్ర గురించి మాట్లాడడానికి ఒక టైం తీసుకుందాం అన్న, చరిత్ర గురించి మాట్లాడడానికి ఒక టైం తీసుకుందాం మనం. ఇప్పుడు ఇంతమంది చచ్చిపోయిన తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో ఎంతమంది చచ్చిపోతున్నారో మాట్లాడదాము. ఇవన్నీ అయిపోయినాయి వాళ్ళందరి మేడం రామూర్తి ఒక్కటైతే చెప్తున్నా, చచ్చిపోవడం గురించి మాట్లాడాల్సి వస్తే మా అమాయక విద్యార్థుల అమరవీరులకు కిరసనాయిల్ డబ్బా దొరుకుతుంది, పెట్రోల్ డబ్బా దొరుకుతుంది, అగ్గిపెట్ట దొరుకుతుంది. కానీ మీకు పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట దొరకదు. నేను చెప్తున్నా కదా, ఆయన గురించి నేను చెప్పలే మీరే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరు అనలే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మళ్ళీ రిపీట్ చేస్తా. మా విద్యార్థి విద్యార్థులకి కిరోసిన్ డబ్బా దొరుకుతుంది, పెట్రోల్ డబ్బా దొరుకుతుంది, కానీ అగ్గిపెట్ట కూడా దొరుకుతుంది, కానీ మీకు దొరకదు. మేము చావద్దని చెప్పినండి, తెలియదు ఎందుకు చస్తావు పోరాటం భ్రమపడే పాటలు కూడా రాయించండి. తెలియకపోతే నువ్వేందా నీ బలైగుండు ఏడ్చిండు. ఒక విషయం చెప్తా, ఆ ఉద్యమాల గడ్డలో చదువుకున్నా నేను, ఆ ఉద్యమాల గడ్డలో చదువుకున్నా నేను కూడా తెలంగాణ ఉద్యమకారనే, నేను తెలంగాణ ఉద్యమకారనే. ఇదంతా నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒకటి చెప్తా, నాకు సబ్జెక్ట్ తెలుసా తెలియదు అని చెప్పి అది విజితగా డిసైడ్ చేయాలి. కానీ మీరు చెప్పిన కాకి లెక్కల కాదని చెప్పి మీరే డిసైడ్ చేసుకోండి. మీరు మాట్లాడుతుంటే అబద్ధం చెప్పినా వినాలి, మిమ్మల్ని మేము ఎదిరించొద్దు, మీరు చెప్పిన పరిస్థితి అంటే మేడం ఒకటి చెప్తున్నా చూడండి మేడం, వాళ్ళు ఏది సబ్జెక్ట్ లో మమ్మల్ని అటాక్ చేసినా కూడా మేము వినాలి, చిత్త పురాణం చేసినా మేము వినాలి, కానీ మేము ఏం మాట్లాడినా కూడా అది మీకు ఏది మళ్ళీ ట్రోల్స్ ఎందుకు సార్? ఇదంతా నువ్వు మాట్లాడేది ఏంటిది? తెలుగు మాట్లాడుతున్నావు,
తెలుగు మాట్లాడుతున్నాను. సరే సరే రామూర్తి గారు ఎందుకు అవుట్ అవుతా నేను? పశుపతి కూర్చున్నాం నాన్న, ఇంకా డిబేట్లకు వస్తే బాగుంటుంది. నేను ఎందుకు అవుట్ అవుతా? వాస్తవాలు చెప్తున్నా నేను వాస్తవాలు చెప్తున్నానా? రామూర్తి గారు మనసులో ఏదో పెట్టుకొని ఇక్కడ కూర్చోలే, మనసులో ఏదో పెట్టుకొని ఇక్కడ కూర్చోలే. రేవంత్ రెడ్డి చెప్పేది నువ్వు చిన్న ఏజ్ లో రేవంత్ రెడ్డి మాటలు విని అనవసరంగా నువ్వు భవిష్యత్ ఖరాబ్ చేసుకో, బీపీ షుగర్లు వస్తాయి. నిమ్మలంగా ఛాన్సే లేదనా, ఛాన్సే లేదు. గౌరవ రామూర్తి ముఖ్యమంత్రి గారు గారి ఇదే నాయకత్వంలో విషయం వాళ్ళు పనిచేస్తున్న కూడా వాళ్ళం అన్నారు. మేము. చిన్న వయసులో కేసీఆర్ గారి మాట విని ఉద్యమాల్లోకి వచ్చిన ఆ విద్యార్థులే బలిదానాలు చేసుకున్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబం మొత్తం బాగుపడింది తప్పితే ఆ విద్యార్థులు అసలు రామూర్తికి ఏమో విద్యార్థులు బలయ్యారు అని మాట్లాడుతున్నారు. సరే ఇవన్నీ అయిపోయిన అంశాలు వద్దు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో చనిపోయిన ప్రతి చావు కారణం ఉన్నదండి. వీళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాలకి వీళ్ళే తెలంగాణ పాలిట మొత్తం శత్రువులు. ఆఖరి పివి నరసింహరావు సార్ ఇప్పుడు ఒకటి మరి పద్యం పాడమంటారా? 6 అడుగుల నీళ్ళ ఢిల్లీలో సంపాదించిన వాళ్ళు మాట్లాడితే ఇజ్జత్ మనం. మరి ఒక మాట చెప్తా వినండి మేడం, ఒక మాట నేను చెప్తా వినండి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్ళ హరీష్ రావు గారు అప్పుడు ఎమ్మెల్యే కాదు ఇంకేది కాదు, కానీ ఆ రోజు ఎమ్మెల్యే చేసి మరి కేంద్ర మంత్రి పదవి కనుక ఇస్తే అప్పుడు సరే, రామూర్తి గారు ప్లీజ్ కాంగ్రెస్ దయచేసి ఒక పార్టీ నిమిషం పశుపతి గారితో మాట్లాడండి. రైట్ పశుపతి గారు మళ్ళీ వీళ్ళు ఉద్యమము ఇంకా తెలంగాణ రాష్ట్ర సాధన ఇక ఎక్కడ కట్టుకోపోయారు. కానీ సరే ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు అప్పుడున్న హామీలు 10 ఏళ్లలో వాళ్ళు నెరవేర్చలేదు పూర్తి స్థాయిలో. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎంతవరకు నెరవేరుస్తారు అంటే సంవత్సర కాలమే అయింది కాబట్టి పూర్తిగా జస్టిఫై చేయలేం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చేసుకుంటూ వస్తున్నాము, అన్నింటినీ సమీకరించుకుంటూ వస్తున్నాము అనేది. ఇందాకేదో ఉద్యోగాలు లెక్క చెప్పారు, గత ప్రభుత్వంలో మేము అంత ఇచ్చినాం, మీరు వచ్చిన ఏడాది కాలంలో ఇంతే ఇచ్చారు అనేది. ఒకళ్ళొకళ్ళు కాకి లెక్కలు అంటున్నారు, అచ్చల లెక్కలు మీరు చెప్పండి. అంటే గత ప్రభుత్వం కొంత అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని సెక్షన్ ఆఫ్ కొన్ని డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ